హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ప్రియమైన బిడ్డలారి సమయంలో శుక్రవారం మొదలుకొని ఇంతవరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శక్తినిచ్చి వారం నుండి వారం వరకు మనల్ని కాచి కాపాడారు. అనేకమైన ప్రాంతాలకు వెళ్ళాము, అనేకమైన ప్రార్థనలు చేస్తున్నాము. మన దినచర్య, మన దైనందిన జీవితంలో దేవుడు మనల్ని కాచి కాపాడి తన సన్నిధికి తోడుకొని వచ్చారు కనుక ప్రప్రథముగా ప్రభువైన యేసుక్రీస్తు వారికి నేను శుభాభివందనలు తెలియజేస్తూ స్తుతులు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమును బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి ప్రియమైన సమయంలో ఈ దినముకి ఏర్పాటు చేయబడిన వాక్యం యొక్క అంశము పిల్లల కొరకు తల్లిదండ్రులు చేయి ప్రార్థనలు. పిల్లల కొరకు తల్లిదండ్రులు చేయి ప్రార్థనలు. దేవునికి ప్రియ సహోదరి సహోదరుడా, ఒక దినము ఆది నుండి యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు భూమి మీద. కానీ ఒక దినం అది మనకు తెలియదు. రక్షకుడు ఎవరో, ఏదో భక్తి చేస్తున్నాం, మాకు శుభం కలగాలని, మాకు అన్యాయం జరగకూడదని, మేము ఆకలి చావులు సావకూడదని ఇంకా తెలియని దేవునికి మొక్కుతూ వెళ్తుండేవారు. కానీ అప్పట్లో కూడా తల్లిదండ్రులు అయిన వారు దేవుని యొక్క భక్తి తెలియదు, కానీ తెలియని దేవునికి మొక్కుతూ మా పిల్లలు యోగక్షేమాలు కలిగి ఉండాలి, మా పిల్లలకు మంచి విద్యాబుద్ధులు రావాలి, మా పిల్లలు మా తర్వాత ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి, మా పిల్లలకు అన్ని రకాలైన వసతులు మేము కలిగించాలి, మా పిల్లలు ఇతరులు చూసి బాధపడే స్థితిలో ఉండకూడదు అని దైవ సన్నిధిలో అనగా వారికి తెలియని దేవుని ప్రార్థిస్తూ వారి పిల్లలను గారాభంగా అల్లారముద్దుగా పెంచుకునేవారు. మంచిది అది. అయితే కాలక్రమేణా యేసుక్రీస్తు నిజమైన దేవుడని, ఆయన మన కొరకు, మన పాపముల కొరకు, మన పిల్లల కొరకు, మన పసిపిల్లల ప్రాణము కొరకు, మన కుటుంబాల కొరకు, ఈ యొక్క సర్వలోకము కొరకు ప్రాణం పెట్టారని ఒక సత్య సువార్తను ప్రపంచమంతటా భక్తులైన వారి ద్వారా దేవుడు వెల్లడిపరిచారు. దేవునికి మహిమ కలుగునగాక. మంచిది. ఇప్పుడు ఆదిలోనే దేవుడు అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవునిగా తన శిష్యులకైతేనేమి, ఇంకా వారి తర్వాత వచ్చిన భక్తులకైతేనేమి ఆత్మ ప్రేరేపణిచ్చి బైబిల్ గ్రంథంలో గొప్ప గొప్ప విషయాలు రాయించారు. అంటే మనిషి జీవిత విధానము, దేవుడెవరు, మనిషి ఎలా జీవించాలి, పిల్లలను తల్లిదండ్రులు ఎలా పెంచాలి, లేకపోతే తల్లిదండ్రులైన వారు ఎలా ఉండాలి, భార్య అయితే ఎలా ఉండాలి, భర్త అయితే ఎలా ఉండాలి, వృద్ధులు ఎలా ఉండాలి, నడివయస్కులు ఎలా ఉండాలి, యవ్వనస్తులు ఎలా ఉండాలి, ఇవి అన్ని క్షుణ్ణంగా క్లుప్తంగా బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించాడు. క్రొత్తగా వచ్చిన బైబిల్ కాదు, అయితే ఇప్పుడు అప్పుడు వచ్చిన బైబిల్ కాదు ఇది. ఈ పరిశుద్ధ గ్రంథము కొన్ని వేల సంవత్సరాలు, అంటే యేసుప్రభువు వారు నరరూపధారిగా భూమి మీద రాకముందు కూడా ధర్మశాస్త్రం ఉంది ఇక్కడ భూమి మీదే, ఆయన రాయించాడు. భూమి మీదకి వచ్చిన తర్వాత పరిశుద్ధ గ్రంథం కూడా ఆయన రాయించాడు తన భక్తులతో. ఇవన్నీ ఎవరి కోసం అంటే మన కోసమే. మనం క్షేమంగా ఉండాలని, చీకు చింత లేకుండా జీవించాలని, ఆర్థికమైన ఇబ్బందులు కానీ, అనారోగ్యాలు కానీ, ఇంకా అనేకమైన వాటిని అననుకూలమైన పరిస్థితులు ఎదుర్కొనకుండా అనుకూలమైన స్థితిలో వెళ్ళాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ బైబిల్ గ్రంథాన్ని మనకి ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక విషయం ఏంటంటే, మనము బైబిల్ గ్రంథం ఆధారం చేసుకొని బైబిల్ గ్రంథమును ప్రామాణికముగా బోధిస్తున్నాము, చదువుతున్నాము. కానీ ఆధారం లేకుండా ఏది భక్తి మనం చేయట్లేదు. ఆధారం కలిగే భక్తి చేస్తున్నాం. గనుక
బైబిల్ గ్రంథములో ఉన్న ప్రతి మాటను దేవుని బిడ్డలుగా మనము పాటించాలి. పాటిస్తేనే పరిశుద్ధత, పరిశుద్ధత ఉంటేనే పరిపక్వత, పరిపక్వత వస్తేనే దేవుని ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగును గాక. అంటే పరిపక్వం అనగా కాయ పండవడం. అలాగా పిల్లలైన వారు యవనంలోకి వస్తే, యవనస్తులైన వారు నడి వయసులోకి వెళ్తే, నడి వయసు లేని వారు వృద్ధాప్యంలోకి వెళ్తే ఎలా ఉండాలి, వారి యొక్క జీవిత విధానం ఏంటనేది బైబిల్ గ్రంథంలో దేవుడు స్పష్టంగా వ్రాసి ఉంచారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది. అయితే ఈ దినము దేవుని యొక్క మాటలు, పిల్లల కొరకు చేసే ప్రార్థనలు. ఈరోజు చాలామంది పిల్లలు పుట్టినంటనే పుట్టకపోయినా ఏమనుకుంటారంటే, మా అబ్బాయి ఒక ఇంజనీర్ అవ్వాలి, మా అమ్మాయి ఒక డాక్టర్ అవ్వాలి, మా అబ్బాయి ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలి, మా అమ్మాయి ఒక మంచి ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలి అని చాలామంది ఆశలు, ప్రణాళికలు చేస్తూ ఉంటారు. అంటే ఏంటి? ఫ్యూచర్ ప్లాన్స్. మంచిదే, కానీ అవి ఎలా వస్తాయి? ఈరోజు చాలామంది పిల్లలు తల్లిదండ్రులు అయిన వారు కోటీశ్వరులు అయి ఉన్నారు. కోట్ల కొద్ది ధనాన్ని వెచ్చించి వారికి ఇస్తున్నారు, కానీ దానిని వారు మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. అనవసరమైన అలవాట్లకును, అనవసరమైన వ్యక్తులతో స్నేహాలు చేసి వారు వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. మరి డబ్బు వారిని బాగు చేయట్లా. అయితే ఈ పునరుత్థాన దినములో ప్రభు యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్నారు. నీ పిల్లలు, అది కుమార్తె అయినా కుమారుడైనా, భవిష్యత్తు బాగుండాలంటే, వారి జీవితంలో ఎటువంటి అననుకూలమైన పరిస్థితి ఎదుర్కొనకుండా ఉండాలంటే తల్లిదండ్రులుగా మనం వారి కొరకు ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు వారు ఆశీర్వదింపబడతారు. అది బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది. బైబిల్ గ్రంథంలో దావీదు దేవుని ఆలయాన్ని కట్టడానికి పూనుకున్నాడు. అయితే దావీదుని దేవుడు వద్దన్నాడు. నువ్వు కట్టడానికి వీలు లేదు అన్నాడు. అదేంటి ప్రభువా? అవును. మరి నీ తర్వాత వచ్చిన వారు కడతారు. అవును. ఆయన ఎవరు? సొలొమోను, అంటే దావీదు కుమారుడు. ఇప్పుడు దావీదు, ఓకే, నా కుమారుడు రాజు అయిపోతే నాకు ఇంకేంట్లే అనుకోలేదు. దేవుని దగ్గర ప్రార్థన చేసి, ప్రభువా నాకు లేని భాగ్యం నా కుమారుడికి ఇస్తున్నావు, కానీ నా కుమారునికి నిర్దోషమైన హృదయం ఏమని ప్రార్థించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అవును. ఎందుకంటే సొలొమోను యవ్వన కాలంలోకి వస్తున్నాడు. యవ్వన కాలంలో ఒక భారమైన బాధ్యతను చేపట్టబోతున్నాడు. అంటే ఇశ్రాయేల్ ప్రజలను ఏలబోతున్నాడు. గనుక యవ్వన కాలంలోనే రాజు అవుతున్నాడు గనుక, యవ్వనేచ్ఛలతో ఉన్నాడు గనుక, ప్రజలు ఏలేటప్పుడు ఇతనికి మంచి హృదయాన్ని ఇవ్వు. ప్రజలు ఏలబోతున్నాడు కనుక నిర్దోషముగా ఉండాలి నా కుమారుడు, ఎటువంటి దోషాలు అంటించుకోకూడదు అని దావీదు భక్తుడు ప్రార్థించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఇప్పుడు సొలొమోను యవ్వన కాలంలోకి వెళ్తున్నాడు కనుక తన ఇష్టానుసారంగా చేస్తే ప్రజలు బాధపడతారు. ప్రజలు ఎన్నో రకాలైన మరి అగచాట్లకు గురవ్వాల్సి ఉంది కనుక, నాయన రాజు అవుతున్నాడు మంచిదే, ఆలయాన్ని కట్టబోతున్నాడు మంచిదే, ప్రజలు ఏలబోతున్నాడు మంచిదే, కానీ నా కుమారుడికి ఏ హృదయం కావాలి? నిర్దోషమైన హృదయము. ఈరోజు మన పిల్లలు యవ్వన కాలంలోకి అడుగు పెట్టబోతున్నారు కనుక మన పిల్లలకు కావాల్సింది ఏంటండి? నిర్దోషమైన హృదయం అడగాలి దేవుని. దేవునికి మహిమ కలుగును గాక. 1వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 19వ వచనము. నా కుమారుడైన సొలొమోను నీ కట్టడలను వాటన్నిటినీ
ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడైన మా యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు, నీ సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు. ఈనాటి పునరుద్ధాంతరంలోనికి విశ్రాంతి దినంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టేంతవరకు నీ నానబట్టి జరగవలసిన ప్రతి కార్యక్రమం నమ్రతగా క్రమముగా మర్యాదపూర్వకంగా జరిగించి శ్రేష్టమైన సమయంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టి ఉండగా, ఈ శ్రేష్టమైన సమయంలో దీనదాసును కొద్ది నిమిషములు మీ దివ్యమైన దైవాకులు విత్తుటకును వెదజల్లుటకును సంసిద్ధమనిగా మీ సిలుచాటు నన్ను మరుగుపరచండి. కుడి వచ్చి నీ ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకునండి. వినగలిగే చెవులను గ్రహించగలిగే హృదయాలను దయచేసి ఆది నుండి అంతవరకు మీరు నడిపించండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమెన్. దేవునికి ప్రియమైన మేర, మొట్టమొదటిగా తల్లిదండ్రులైన వారు పిల్లల కొరకు చేసే ప్రార్థన ఏంటంటే, నా కొడుకు ఇంజనీర్ అవ్వాలనో, డాక్టర్ అవ్వాలనో, లేకపోతే యాక్టర్ అవ్వాలనో, లేకపోతే ఇంకోటి అవ్వాలని కాదు, కానీ నీ పిల్లలకు నిర్దోషమైన హృదయం ఇస్తే నువ్వు అనుకుంది ఖచ్చితంగా ఆ స్థాయికి వెళ్తారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. పిల్లల కొరకు అడగవలసిన మొట్టమొదటి ప్రార్థన ఏంటంటే, నిర్దోషమైన హృదయము కావాలి ప్రభా నా కుమారుడికి, నా కుమార్తెకి. ఎందుకు? కీర్తనల గ్రంథం 1:1 దేవుడు చెబుతున్నాడు కదా, దుష్టుల ఆలోచన నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసములు కూర్చున్న చోట కూర్చొనక, దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించేవాడు ధన్యుడు. కంటిన్యూ. అట్టివారు నీటి కాలువల వారన నాటబడిన చెట్టు వలె తన కాలమందు ఫలమిచ్చు. హల్లెలూయా. తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలన రాయబడి ఉంది. అక్కడ ఫలాలు ఎప్పుడు అందుకోవాలి? యవ్వన కాలంలో ఫలాలు వస్తాయి. కనుక దావీదు భక్తుడు తన కుమారుడిని సొలొమోను కొరకు చేసిన ప్రార్థన ఏంటంటే, ప్రభా నా కొడుకు రాజు అయిపోతున్నాడు, నాకు సంతోషం లేదు. నా కొడుకు దేవాలయాన్ని కట్టించే భాగ్యం పొందుకుని నాకు సంతోషం లేదు, కానీ వాడికి ఏం కలగాలి? నిర్దోషమైన హృదయం దయచేయు. అవును, ఈరోజు పిల్లలైన వారు యవ్వన కాలంలోకి రాబోతున్నారు కనుక ఆ యవ్వన కాలంలో అనేకమైన దుష్టులు ఎదురవుతారు, అనేకమైన దుర్మార్గులు ఎదురవుతారు, అనేకమైన అపహాసకులు ఎదురవుతారు. వారి దోషం మన పిల్లలకు అంటకుండా, మీ పిల్లలకు అంటకుండా నిర్దోషమైన హృదయం దయచేయాలని మనము ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగునగాక. రెండవది చూసినప్పుడు దేవునికి ప్రేమ, పిల్లలైన వారు ఎప్పుడు కూడా దేవుని దూషించకూడదు. అది మనం నేర్పించాలి ముందు. ఎవరు? తల్లిదండ్రులైన వారు. చాలామంది పిల్లలు ఈరోజు దేవుని దూషిస్తున్నారు. దేవుడు మాకేం చేశాడు, దేవుడు మాకేటిచ్చాడు. లాభం వస్తే దేవుణ్ణి మహింపరచడము, నష్టం వస్తే దేవుని దూషించడం అనేది అది శాపానికి కారణము. దేవునికి ప్రియ సహోదరి సహోదరుడా, పిల్లలైన వారు ఎప్పుడు దేవుని దూషించకూడదు. వారు తల్లిదండ్రులు ఏం చేయాలి? అటువంటి మనస్సు వారికి ఉండకూడదు. గనుక ప్రతిదినము నా పిల్లలు ప్రభువా నీ మీద ఆధారపడి ఉండాలి. కష్టం వచ్చినా మోకరించి ప్రార్థన చేయాలి. నష్టం వస్తే దేవుడు నాకు సహాయం చేసిన ఎదురు చూసే గొప్ప హృదయాలు దయచేయాలి ప్రభా అని ప్రార్థించాలి. కానీ కష్టం వస్తే తిట్టడము, ఏమండి, లాభం కలిగితే సంతోషించడం అనేది అది భక్తి కాదు. అందుకు యోబు భక్తుడు ఏం చేశాడో తెలుసా? బైబిల్ గ్రంథంలో దినదినము ప్రార్థించేవాడట. ఒకవేళ నా పిల్లలు ఏమైనా దేవుని దూషిస్తారేమో అని. యోబు గ్రంథము 1:5 విందు దినములను పూర్తి కాగా తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషింతురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలిని అర్పించి వచ్చిన. హల్లెలూయా. యోబు నిత్యం అలాగూ చేయుచుండెను. దేవునికి ప్రియ సహోదరి సహోదరుడా, పిల్లలు ఎక్కడ చెడ్డ మార్గంలో నడుస్తారేమో, ఒకరు దేవుని దూషించి. ఎందుకంటే చాలా భాగ్యవంతుని పిల్లలు. యోబుకప్పుడు చాలా ధనం ఉంది, గొప్ప భాగ్యవంతుడు. వారికున్న స్థితిని బట్టి, వారికున్న పరిస్థితిని బట్టి ఒకవేళ దేవుని దూషించేస్తారేమో. ఈరోజు చాలామంది అలా ఉన్నారు కదా, ధనవంతులైన పిల్లలు. అది క్రైస్తవ ధనవంతులైన పిల్లలు దేవుని దూషించేస్తున్నారు కదా. దేవుడు మాకేటిచ్చాడు? మా తండ్రి సంపాదించాడు, మా తల్లి సంపాదించాడు. తండ్రి తల్లి ఆత్మీయులే, కానీ పిల్లలు ఆత్మీయత లేదు.
వారికున్న డబ్బు వలనో, లేకపోతే వారికున్న చదువు వలనో, వారికున్న స్నేహాల వలనో. ఆ ఆత్మీయత పిల్లల్లో రావాలంటే ముందు తల్లిదండ్రులే ప్రార్థించాలి. అందుకు యోబు తన పిల్లలను ఏం చేశాడంటే చక్కని భోజన పానాదులు పెట్టేవాడు, చక్కగా పెంచాడు. కానీ అరుణోదయమును లేచి, అనగా ఎర్లీ మార్నింగ్ అరుణోదయమును లేచి తన పిల్లలందరికీ ప్రార్థించేవాడట. నాయనా, ఎప్పుడు నిన్ను దూషించకూడదు, ఎప్పుడు నిన్ను ద్వేషించకూడదు, ఎప్పుడు నీ మాటకు వ్యతిరేకంగా ఉండకూడదు. అవును, పిల్లల కొరకు మనం ప్రార్థించాలి. ప్రభు యేసుక్రీస్తు వారు మనకు చెబుతున్నారు కదా, నీ పసిపిల్లల ప్రాణము కొరకు రేయి మొదట జామున లేచి కుండతో నీళ్లు కుమ్మరించినట్లు మొర్ర పెట్టండి. హల్లెలూయా. ఎందుకంటే మన ప్రార్థన వాళ్ళు చూస్తారు, మన నడవడి వాళ్ళు చూస్తారు, వాళ్ళు కూడా అదే మార్గంలో వెళ్తారు. దేవునికి మహిమ కలుగును గాక. వారు విన్నా వినకపోయినా, వచ్చినా రాకపోయినా మన పని మనం చేయవలసిందే. తల్లిదండ్రులుగా ఆటోమేటిక్గా వాళ్ళు సెట్ అవుతారు. ముందు మనం సెట్ అవ్వాలి, తల్లిదండ్రులు సెట్ అవ్వాలి. మంచిది. కనుక తల్లిదండ్రులు చేయవలసిన రెండవ ప్రార్థన ఏంటండి? దేవుని దూషించకుండా ఉండే మనస్తత్వం పిల్లలకు దయచేయాలని మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మూడవ ప్రార్థన రిక్వెస్ట్ ఏంటంటే, మన పిల్లలైన వారు దుష్టుల నుండి తప్పించుకోవాలని ప్రార్థించాలండి. దుష్టుడెవడు? అపవాది. నిరంతరం వాడు చూస్తున్నాడు. ఎవరిని మృంగాలని చూస్తాడు వాడు, గర్జించు సింహము వలె. వాడికి అదే పని, ఎవరిని పాడు చేయాలి, ఎవరిని నష్టపరచాలి, ఎవరిని నశింపజేయాలి. ఎందుకంటే వాడు నశించిపోయాడు కనుక. ఎవడు? అపవాదిగాడు. వాడు నరకానికి వెళ్ళిపోవడం సిద్ధంగా ఉన్నాడు కనుక మనల్ని వాడితో పాటు తీసుకుని వెళ్ళిపోవాలని వాడి ప్లాన్. మనం ఏం చేయాలి? తల్లిదండ్రులుగా నీ పిల్లడికి అనారోగ్యం అయితే వైద్యం దగ్గర తీసుకెళ్తున్నావు, ఆకలేస్తే కడుపు నిండా భోజనం పెడుతున్నావు, ఖరీదైన వస్త్రాన్ని ఇస్తున్నావు, ఖరీదైన చదువు చెప్పిస్తున్నావు, అన్ని వసతులు కల్పిస్తున్నారు. కానీ దుష్టుడిని తప్పించుకునే మార్గం ఎతకట్లేదు మీరు తల్లిదండ్రులుగా. దుష్టుడిని ఎదికే మార్గము, తప్పించుకునే మార్గం ఎతకండి. నా కుమారుడు, నా కుమార్తె దుష్టుడిని తప్పించుకోవాలి ప్రభువా, దుష్టుడికి ఎదురు రాకూడదు ప్రభువా. హల్లెలూయా. దేవునికి ప్రియ సహోదరి సహోదరు, మత్తయి సువార్త, యోహాను సువార్త 17:15 వచనం, 17 వచనం చదవండి. యోహాను సువార్త. అవును. హల్లెలూయా. ఈ లోకంలో ఎంత సంపాదించినా అది మా పిల్లల కోసమే, అది వారు ఎలాగో అనుభవిస్తారు. కానీ దేవునికి ప్రియ సహోదరి సహోదరుడా, నీవు సంపాదించిన సంపాదన అంతటిని వారు సద్వినియోగం చేయాలంటే వాళ్ళకి ఏం కావాలి? జ్ఞానం కావాలి. సొలొమోను జ్ఞాన హృదయం అడిగాడు. కానీ ఇప్పుడు దుష్టుడిని తప్పించుకోవాలి. నీ పిల్లలు దుష్టుడు నిత్యము నిరంతరము తిరుగుతున్నాడు కదా, గర్జించి సింహాలు తిరుగుతున్నాడు కదా, ఎవరిని మృంగేద్దామని. అప్పుడు డబ్బు వాడిని కాపాడలేదు. అంతే కదండి. చెడు స్నేహాలు చేశాడు, చెడ్డ వాళ్ళతో తిరిగాడు, ఆ ధనవంతుడైన కుమారుడు తప్పిపోయాడు, జీవితాన్ని మొత్తం పాడు చేసేసుకున్నాడు. తిరుమల ఎక్కడికి స్నేహితుల దగ్గరికి వెళ్ళే బాగయ్యా జీవితము? మరి బంధువుల దగ్గరికి వెళ్తే బాగైందా జీవితము? తిరిగి తండ్రి దగ్గరికి వస్తేనే బాగైంది జీవితం. దేవునికి మహిమ కలుగునుగాక. మరలా కుమారుడు జీవితం ఎవరు బాగు చేయగలిగారు? తండ్రే బాగు చేయగలిగాడు. మీరు గమనించండి. ఆ నశించిపోయిన జీవితంతో కుమారుడు వచ్చినప్పుడు మరి తండ్రే చేరదీసి, తండ్రే కౌగిలించుకొని, తండ్రే ముద్దు పెట్టుకొని, తండ్రి అన్ని విధాల వసతులు మళ్ళా తప్పిపోయిన కుమారుడికి కలిగించి ఒక మళ్ళా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళాడు ఆ తప్పిపోయిన కుమారుడిని. తండ్రి బాధ్యత. మరి ఈరోజు తల్లిగా తండ్రిగా ఉన్న నీవు నీ పిల్లల కొరకు ఎటువంటి బాధ్యతను కలిగి ఉన్నావు, ఎటువంటి రెస్పాన్సిబిలిటీ కలిగి ఉన్నావు? నీ సహోదరి సహోదరుడా, నీ పిల్లలకు ఉన్నతమైన వసతులు కల్పించడంలో తప్పులేదు, కానీ ముందుగా దుష్టుడిని తప్పించుకునే మార్గం వెతుకు. ప్రార్థించాలి, కన్నీరు విడి ప్రార్థించాలి. అప్పుడు దేవుడు నీ పిల్లలను ఆశీర్వదిస్తాడు, దుష్టుడిని తప్పిస్తాడు. వారు ఒకళ్ళు చెడు మార్గంలోకి వెళ్ళాలన్నా
పరిశుద్ధాత్మ వాళ్ళని ఆపుతుంది. ఎందుకంటే నీ ప్రార్థన వారి చుట్టూ కంచిగా ఉంటుంది కనుక, తల్లిదండ్రుల ప్రార్థన కంచిగా ఉంటుంది కనుక. మరి మూడవది, తల్లిదండ్రులైన వారు పిల్లల కొరకు చేయవలసిన ప్రార్థన ఏంటంటే, ప్రభా నా పిల్లలను, నా కుమారునిగా నా కుమార్తెను దుష్టులను తప్పించని ప్రార్థించాలి ప్రతి ఒక్కరు కూడా. అదే తల్లిదండ్రులైన వారి పిల్లలకి ఇచ్చిన అత్యున్నతమైన బహుమతి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజులకి లేకపోతే ఇంకొక రోజులకి ఎన్ని బహుమతులైనా ఇచ్చినా ఆ గంట ఆ వాల్యూ, తర్వాత ఆ బహుమతికి వాల్యూ ఉండదు. కానీ నువ్వు లైఫ్ ఇచ్చావనుకో, అది వాల్యూ. అంటే ఏంటి లైఫ్? ధనంతో లైఫ్ ఇవ్వలేము. దేంతో ఇవ్వాలంటే దేవుని కృపతో. ఆ కృప నీ పిల్లల మీదకి రావాలంటే, ఆ కృపను బట్టి నీ పిల్లలు దుష్టుని తప్పింపబడాలంటే, తల్లిగా తండ్రిగా దేవుని యందు నీవు రెస్పాన్సిబిలిటీ తీసుకొని ప్రార్థన చెయ్యి. అప్పుడు నీ పిల్లలు ఉన్నతమైన స్థితికి వెళ్తారు. దేవునికి మహిమ కలుగునగాక. 4వ మాట చూసినప్పుడు, పిల్లలు బ్రతుకున్నట్లు ప్రార్థించాలట. మా పిల్లలు బాగా బ్రతుకుతున్నారు కదా. చాలామంది అంటారు, ఏం బ్రతుకండి, బ్రతకలేక చావలేక బ్రతుకుతున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారికి చెప్పి నీ పిల్లలు ఎటువంటి బ్రతుకు కావాలో ఆయన వింటాడు. బైబిల్ గ్రంథంలో అనేకమైన కార్యాలు చేశాడు ఆయన. ఇవి అబద్ధాలు కాదండి, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన అక్షర సత్యం ఇది. ప్రతి అక్షరంలో నిజము, నీతి, యథార్థత ఉంది. ఎవరు ఊహించి కట్టుకథలు కథలు కాదని రాశాను. నిజ జీవితంలో జరిగించిన మాటలే బైబిల్ గ్రంథాలు ఉన్నాయి. కనుక ఈరోజు మా పిల్లలు బ్రతకాలి. ఎప్పుడు? మన తదనంతరం. మన తర్వాత చాలే కదా తీసుకుంటారు. అంటే మన జీవితంలో పాలు వస్తారు. తల్లిదండ్రులు అయిన వారు ఏమైపోతారు? వృద్ధులైపోతారు. పెడితే తింటారు, కొడితే పడతారు. అంతే కదా. ఇప్పుడు తల్లిదండ్రులు వృద్ధులయ్యారనుకో, చిన్నపిల్లలతో సమానం. మన బ్లెస్సన్ను, మన టోజులాగా ఆకలిస్తే చక్కగా కడుపు నింపిని తీసుకొని తల్లి హ్యాపీగా నిమ్మలంగా ఉంది. వృద్ధులు కూడా అంతే. ఇంకా మనకి నో యాక్టింగ్, మనకి యాక్షన్ లేదు. మనకి ఎక్కడో కూర్చోడు తల్లిదండ్రులు అయిన వారు. పిల్లలు యాక్ట్ చేయాలి. మరి వాళ్ళు కూడా బ్రతకాలి కదా. బ్రతకాలంటే ఒక ఉన్నతంగా ఉండాలి వాళ్ళు. ఏమండి? ఇంకా ఎవరి మీద ఆధారపడి ఉన్నట్టు ఉండకూడదు. చక్కగా జీవించాలి. మంచి బ్రతుకు బ్రతకాలి. అలా మంచి బ్రతుకు బ్రతకాలంటే ఖచ్చితంగా మనము తల్లిదండ్రులు అయిన వారు దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. అలా ప్రార్థిస్తే నీ పిల్లలు బ్రతుకుతారు. ఆదికాండము 17వ అధ్యాయము 18 నుండి 20 వచనం చదవండి. అబ్రహాము, ఇస్మాయేలు బ్రతుకను అనుగ్రహించమని దేవునితో చెప్పగా, దేవుడు అవును చాలండి. దేవునికి ప్రియమైన ఇక్కడ అబ్రహాము ఇస్మాయేలు అనే కొడుకు కొరకు ప్రార్థన చేసి, నా కొడుకు బ్రతుకున్నట్లు నువ్వు ఆశీర్వదించు అంటాడు. అసలు అబ్రహాం కొడుకు ఎవరు? మీకు తెలిసిన కొడుకు ఇస్సాకే. కానీ అబ్రహాంకి ఇంకో కొడుకు ఉన్నాడు, ఆయన పేరు ఇస్మాయేలు. ఎవరికి పుట్టాడు? హాగర్కి పుట్టాడు. అబ్రహాము రెండవ భార్య పేరు హాగరు. హాగర్ ఎవరు? సారాయి దగ్గర పని మనిషి, దాసి అని రాయబడి ఉంటుంది అక్కడ. మంచిది. ఇప్పుడు సారా ఏమన్నదంటే, ఏమండి మీతోనే మన వంశము నిర్వీర్యం అయిపోకూడదు, మనకింత సంవత్సరాలు వచ్చే పిల్లలు లేరు కనుక నేను ఒక పిల్లోడిని పెంచుకోవాలనుకుంటున్నాను అన్నది. అంటే అప్పుడు అబ్రహాం అన్నాడు, నీ ఇష్టం. సరే, మరి ఎవరిని పెంచుకుందాం? లేదండి, ఈ పని మనిషి చాలా నమ్మకమైందే అండి, ఈ హాగరు. ఈవిడి పిల్లడైతే మనకు మంచిది. ఈవిడ ఎలా పడి ఉందో, ఈవిడ ఎలా మర్యాద చేస్తుందో,
ఈవిడేళ్ళకి మనకు లొంగుందో, ఈవిడేళ్ళకి మనకు లోబడుందో, మనకు ఎలా గౌరవిస్తుందో, అలా పిల్లలు కూడా, ఆమె పిల్లలు కూడా ఈవిడ కూడా మన దగ్గర పడి ఉంటుంది కాబట్టి, మనతో ఉంటుంది కాబట్టి, మన ఫ్యామిలీ మెంబర్గా చేసుకొని ఈమెకు పుట్టిన కుమారుడే మనకు వారసుడు అనుకుందాము అన్నది. ఓకే, అబ్రహాం నీ ఇష్టం అన్నాడు. పెళ్లి చేసేసింది. హాగరుకు కొడుకు పుట్టాడు. ఎప్పుడైతే హాగరుకు ఇస్మాయేల్ అనే కొడుకు పుట్టిన తర్వాత ఈ హాగరు సారాని హీనపరచడం మొదలుపెట్టిందట. హల్లెలూయా. తక్కువ చూపు చూస్తుందటండి సారాని. నువ్వు గొడ్రాలివి, నువ్వు అలాంటి దానివి, నువ్వు ఇలాంటి దానివి అంటుందట. కోపం వచ్చింది మరి సారాకి. దేవునికి ప్రియ సహోదరి సహోదరుడా, మరి తల్లిదండ్రుల యొక్క దోషం పిల్లల మీదకి వస్తుంది కదా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు తల్లి అయిన హాగరు ఆశీర్వాదాన్ని పోగొట్టుకుని తన పిల్లలకు ఒక హీనమైన స్థితిని చేకూరుస్తుంది. ఇప్పుడు ఆ సారా ఏమన్నది, ఇమ్మీడియట్గా వెళ్ళి ఖాళీ చేయించానది. ఈ హాగర్ అనేది నా ఎదురుగుంటే మాత్రం ఒప్పుకొని అంటుంది. అప్పుడు అబ్రహాం అంటున్నాడు, నువ్వే పెళ్లి చేసావు, నీ చేతిలో అది ఉంది, నీకు నచ్చినట్టు చేసుకోను. ఏం చేస్తావు నాకు తెలియదు, కానీ నా కళ్ళు ఎదురుగా ఉండకూడదు. ఇప్పుడు తల్లి చేసిన తప్పు వలన కుమారుడికి శాపం వచ్చింది, అంతే కదా. ఇప్పుడు ఇస్మాయిల్ ఏమైపోతాడు? తగిలేమంటుంది సారా. ఎందుకంటే తల్లి ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న హాగరు ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలనుకుంటే సారా హాగరుకు, కానీ హాగరు గర్వించింది, అతిశయించి నువ్వు గొడ్రాలు అంటుంది. ఈరోజు చాలామంది పిల్లల విషయంలో తల్లిదండ్రులు కూడా అదే స్థితిని చేస్తున్నారు. పిల్లలకు లేని అతిశయాలు తల్లిదండ్రులు అంటగడుతున్నారు. ఏమండి, పిల్లలకు నేర్పిస్తున్నారు అతిశయాలు. నేర్పించకండి అటువంటి అతిశయాలు. అతిశయం నేర్పిస్తే దేవునితో హీనపరచబడతారు మీ పిల్లలు. హాగరు చేసిన పనికి ఇస్మాయేలు శాపం పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎడారిలో విడిచిపెట్టేశాడు. అబ్రహాం తీసుకెళ్ళి మంచినీళ్ళు తాగడానికి మంచినీళ్ళు ఏడుస్తుంది. కొడుకు ఏడుపు చూడలేక ఆ ఎడారిలో మొండు టెండలో, ప్రభా నా పరిస్థితి ఇదంటుంది. హాగరు ప్రార్థన వినడం. ఎందుకంటే తల్లే కదా, ఒక మంచి రాజ్యంలో ఒక మంచి వ్యక్తికి భార్యగా ఉంది హాగరు. కానీ తనలో అతిశయం ప్రవేశించి కనుక తన యొక్క అతిశయము తన కుమారునికి పాపం వచ్చింది. కనుక ఈరోజు తల్లిదండ్రులైన వారు అతిశయించకండి. తల్లిదండ్రులైన వారి పిల్లలకి అతిశయం నేర్పించకండి, తగ్గింపుతనం నేర్పించండి. పెద్దల పట్ల ఎలాగుండాలి, చిన్నల పట్ల ఎలాగుండాలి, వృద్ధుల పట్ల ఎలాగుండాలి, తల్లిదండ్రులకు గౌరవం ఎలాగివ్వాలి, బంధువులకు ఎలా గౌరవం ఇవ్వాలి, సంఘాలలో సమాజం మధ్యన సేవకులకు ఎటువంటి గౌరవము, టేక్ రెస్పెక్ట్, గివ్ రెస్పెక్ట్ నేర్పించండి. అప్పుడు మీ పిల్లలు ఆశీర్వదింపబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు అబ్రహాం ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా హాగరు తప్పు చేసింది, కానీ పుట్టిన కుమారుడు ఏం తప్పు చేశాడు, నా కుమారుడు బ్రతుకున్నట్లు ఆశీర్వదించు. హల్లెలూయా. మన పిల్లల కోసం మనం చేయవలసిన ప్రార్థన అదే. అప్పుడు దేవుడు ఆశీర్వదించాడు ఇస్మాయేలును. ఆ కిందకి చదివితే అనేక మంది రాజులు ఏలుడు అని రాయబడింది. ఆ ఇస్మాయేల్ సంతానమే ఈరోజు మన మధ్యన ఉన్న వాళ్ళు, మన సహోదరులు, మన రిలేటెడ్. మీకు తెలుసు. హల్లెలూయా. కనుక ప్రతి తల్లి తండ్రి పిల్లల కోసము ప్రార్థించండి, బ్రతుకున్నట్లు. మీ తదనంతరం మీ పిల్లలు ఆస్తికర్తలుగా ఉండాలి. అంటే దేవుని కృపలు పొందుకొని మంచి జీవితాలు జీవించాలి. అంటే ముందు తల్లిదండ్రులను పిల్లల కొరకు ప్రార్థించండి, వారికి అతిశయాలు నేర్పించకండి, అనవసరం అలవాట్లు నేర్పించకండి. దేవునికి మహిమ కలుగును గాక. ఐదవది చూసినప్పుడు దేవునికి ప్రియమైన మేర విడుదల. మన పిల్లలు అనేకమైన వాటిలో చిక్కుకుపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఏముంది, నెట్ ఏమొచ్చిందండి, నెట్ వచ్చింది, వల, ఇంటర్నెట్ ఎక్కడుంది అది. ఇదివరకు మాకు టైప్ మెషిన్లు ఉండేవి.
వాళ్ళ లేదు. ఇప్పుడేమైంది, ఒకప్పుడేమో హబ్కి వెళ్ళేవారమే, ఆ నెట్కి వెళ్ళేవారమే. ఇప్పుడు లేదు, చేతిలోనే నెట్ ఉంది. ల్యాప్టాప్స్ ఏమండి, పాకెట్ ల్యాప్టాప్స్, చాలా టెక్నాలజీ పెరిగింది. అంటే వాళ్ళ తనకు తానుగానే వాళ్ళలో చిక్కిపోతున్నాడు ఆ కుమారుడు కుమార్తె. చూడండి ఈరోజు సెల్ ఎలా ఉంది. మీరు చూసినా చూడకపోయినా ఆ యూట్యూబ్లోకి వెళ్ళండి, ఆ ఫేస్బుక్లోకి వెళ్ళండి, ఆ ఇన్స్టాగ్రామ్కి, మీరు చూసినా చూడకపోయినా అసభ్యంగా వచ్చేస్తూనే ఉంటాయి బొమ్మలు. ఎంత చూడలేమండి. సెల్ పట్టుకుంటే భయం నాకు. ఎందుకో భయం తెలుసా? నేను సెల్లో నొక్కున్నాను అనుకోండి, ఎవడైనా సడన్గా వస్తే ఆ బొమ్మ వచ్చిన తర్వాత పాస్టర్ గారు మీ బొమ్మలు చూస్తాను అంటారు అన్న భయం. అక్కడ పెడతాను సెల్ అని. నేను సెల్ పెట్టండి, మా పాస్టర్ అమ్మ గారు చిన్న స్టాండ్ కొనుక్కున్నారు, అక్కడే పెట్టేస్తాను నేను. ఆ గ్రౌండ్కి వెళ్ళేటప్పుడు కూడా భయం. ఎందుకంటే నేనేదో చూసుకుంటే బొమ్మ వచ్చేస్తా, నా భయం నాకు. కనుక మన పిల్లలు అటువంటి వాటిలో చిక్కుకొనకుండా, అపవాది ఇప్పుడే వలేసింది, నెట్, ఇంటర్నెట్, అది అపవాది వలే, వల సిరేసింది. జనాలు అందరూ చిక్కుకుపోతున్నారు. సెల్ ఏందే పోతంటారు పిల్లలు. సెల్ ఇచ్చేయడమే పిల్లడికే, ఆడి పని ఆడిది, వీళ్ళ పని ఏంటి. దానివల్ల ఎన్నో అనారోగ్యాలు ఉన్నాయి. పిల్లలట స్ట్రైట్గా పడుకొని సెల్ చూస్తే ఈ సెల్లోని చూసిన లైటింగ్ వైబ్రేషన్ ఆ కళ్ళు మీద పడినప్పుడు స్ట్రైట్గా బ్రెయిన్లోకి వెళ్ళి బ్రెయిన్లో నరాలు కూడా బలహీనం అవుతాయట. అప్పుడు వారు వికలాంగులుగా తయారీ, జ్ఞాపక శక్తి సరిగా ఉండక చాలా అవాంతరాలు వస్తున్నాయి. అది కూడా ఆ సెల్లోని చూపిస్తుంది తల్లిదండ్రులు పాటించడం. అది కూడా ఆ సెల్లోనే చూపిస్తుంది అప్పది, పాటించడం. అది సెల్ ఇచ్చే ఆడు మాట్లాడి పడతాడు. ఇవ్వకండి, సెల్లకు చాలా దూరంగా ఉంచండి. ఎందుకంటే అదొక వల. మీ పిల్లలు చిక్కుకోకుండా ఉండాలంటే, మీ పిల్లలకు విడుదల కలగాలంటే ప్రభువైన యేసుక్రీస్తు ముందే చెప్పారండి. దేవునికి మహిమ కలుగును గాక. మార్కు సువార్త 7:26 చదవండి. మార్కు సువార్త 7:26. ఆ స్త్రీ సురోఫెక్కీనియా వంశమందు పుట్టిన హల్లెలూయా. ఇక్కడేముంది, దయ్యం పట్టిందటండి ఈ యొక్క స్త్రీ యొక్క కుమార్తెకు. ఆవిడెవరట? సురోఫెనీకయ వంశస్థురాలు, అంటే గ్రీసు దేశస్థురాలు ఆవిడ. ఈ కుమార్తెకి ఏం పట్టింది? దయ్యం పట్టింది. చాలామందికి తెలియదు కానీ మనుషుల్లో మనం తిరుగుతున్న మనకు కూడా చాలా దెయ్యాలు పట్టేసే ఉన్నాయి, కనబట్టలేదు అంతే. ఏం దెయ్యము? ఆ సెల్లో వచ్చిన ప్రతి అసభ్యకరమైన దృశ్యం దయ్యమే. సెల్ అయిపోతే ఒక్క నిమిషం, నెట్ అయిపోతే ఒక్క నిమిషం ఉండరు, కిలకిల కొట్టేసుకుంటారు. నెట్ అయిపోతే, ఛార్జింగ్ లేకపోయినా, రీఛార్జ్ లేకపోయినా. చూడండి, చెరువులో చేపను తీసి ఒడ్డున పడితే అది ఎలా కొట్టుకుంటుందో అలా కొట్టుకుంటున్నారు జనాలు. సెల్లో నెట్వర్క్ అయిపోయినా, నెట్వర్క్ సరిగ్గా రాకపోయినా, రీఛార్జ్ అయిపోయినా, బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయినా కొట్టుకుని పడిపోతుంటారు. దేవునికి ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ ఒక స్త్రీ కుమార్తెను దయ్యం పట్టిందట, యేసు ప్రభువు తీసుకొచ్చింది. అవును, నీ పిల్లలకు అనేకమైన దయ్యాలు పెట్టే అవకాశం ఉంది. రోజు గృహము నుంచి వెలుపటికి వెళ్ళినప్పుడు, వెలుపటి నుంచి గృహంలోకి వచ్చినప్పుడు అనేకమైన దయ్యాలు పడతాయి. ఎందుకంటే లోకము విపరీతమైన పాపంతో నిండి ఉంది. ఎంత పాపం అంటే మీకు తెలియదండి. మరి దేవునికి ప్రియ సహోదరి సహోదరుడా, నేను చూస్తున్నప్పుడు ఎంత భయంకరమైన లోకములు ఎలాగ ప్రభా జీవించాలి అనిపిస్తుంది. విద్యావంతులైన వారు పాడైపోతున్నారండి, వివేకం కలిగిన వారు కూడా పాడైపోతున్నారండి. కనుక అందులో ఆత్మీయులైన వారు ఎక్కువ మంది ఉన్నారు. దేవునికి మహిమ కలుగునే గాక. ఆత్మీయులంటే ఎవరో? క్రైస్తవులే. క్రైస్తవులకు జ్ఞానం ఎక్కువ కదా, ముందు పాడైపోయింది, వాళ్ళే పాడైపోతున్నారు. జాగ్రత్త అండి, మీ పిల్లలకు అనేకమంది దయ్యాలు పెట్టే అవకాశం ఉంది. ఆ దయ్యాలు పట్టకుండా ప్రభువా
నా పిల్లలను విడుదల దయచేయు, నా పిల్లలు ఎల్లి మార్గం మళ్ళాలి ప్రభా నా గృహానికి అని ప్రతి తల్లి ప్రతి తండ్రి పిల్లల కొరకు ప్రార్థించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వెంటనే 27 వచనం చదవండి. ఆయన ఆమెను చూచి పిల్లలు మొదట తృప్తి పొందవలెను. హల్లెలూయా. దేవునికి ప్రియ సహోదరి సహోదరుడా, ఆ యొక్క స్త్రీ వచ్చి, అయ్యా ఎవరు ఆవిడ గ్రీసు దేశస్తురాలు, నేను ఇశ్రాయేలు ప్రజల కోసం వచ్చాను అని యేసుప్రభు చెప్తున్నాడు. అంటే నా పిల్లల కోసం వచ్చాను, పిల్లల కోసమే, మరి మీకేయడం అది యుక్తం కాదు కదంటే అప్పుడు ఎంత తగ్గించుకుందో తెలుసండి. నాయనా పిల్లలు కూడా తినేసిన తర్వాత భోజనం బలం మీద ముక్కలు కిందకి రాలుతాయి కదా, కుక్కలు తింటాయి కదా, మరి ఆ కుక్క లాంటిదని అనుకున్నది. దేవునికి మహిమ కలుగును గాక. అవును, యేసుప్రభు దగ్గరికి మనము మన పిల్లల కొరకు వాళ్ళ విడుదల కొరకు ప్రార్థించాలి. తల్లిదండ్రులుగా మనం ఏమో ఎక్కడ చిక్కుకుపోతారో, ఏ వల వాళ్ళని పట్టేస్తుందో కనుక నిత్యము మన పిల్లల కొరకును మన పిల్లల విడుదల కొరకు మనము ప్రార్థించాలి. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే దేవునికి ప్రియ సహోదరి సహోదరుడా, మరి 6వ మాటను చూసినప్పుడు తల్లిదండ్రులైన వారి పిల్లల కొరకు, పిల్లల ఆరోగ్యం కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. ప్రతిరోజు వాళ్ళ ఆరోగ్యం కొరకు మనం ప్రార్థన చేయాలి. వస్తే రేనా అనారోగ్యం ఒక మందు మాత్రం పడేద్దామని కాదు, కానీ పిల్లల ఆరోగ్యం కొరకు నిత్యము ప్రార్థించాలి తల్లిదండ్రులైన వారు. మార్కు సువార్త 5వ అధ్యాయము 23వ వచనము. మార్కు సువార్త 5వ అధ్యాయము 23వ వచనము. చావనే ఉన్నది బ్రాగుపడి బ్రతుకున్నట్లు నీవొచ్చి హల్లెలూయా. దేవునికి ప్రియమైన వారా, అక్కడ వాక్యమని మనం చూసినప్పుడు రాయబడి ఉంది, ఆయన సముద్ర తీరం నుండగా సమాజ మందిరపు అధికారుల్లో యయూరని ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడినట్లు నీ వచ్చి దాని మీద చేతులుంచవలని ఆయన మిగిలి బ్రతిమాలు కొన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అవును, ఈయన ఎవరో సమాజ మందిరపు అధికారి, ఒక గొప్ప ఆఫీసర్. తన కుమార్తెకి అనారోగ్యం వచ్చింది. వెంటనే యేసుప్రభు దగ్గరికి వెళ్ళాడు. అయ్యా నా కుమార్తెకి అనారోగ్యం ఉంది, ముట్టు స్వస్థపరచు. అవును, ఈరోజు ఆరోగ్యం కావాలని ముందు దైవ సన్నిధిలో పిల్లల కొరకు ప్రతిరోజు ప్రార్థన చేయి. అనారోగ్యం వచ్చిన తర్వాత ప్రార్థన చేయకో, ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఏముంది. అనారోగ్యం రాకముందు ప్రార్థన చేయి నీ పిల్లల కొరకు. ప్రభా నా పిల్లలు తినే ఆహారం పీల్చేయగలి, త్రాగే నీరులో ఎటువంటి కలుషితులు ఉండకూడదు. ప్రభా బలపరచండి, వారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి. చాలామంది తల్లిదండ్రులు అంటారు, చిన్న పిల్లలు కదండి, వారికి నోరు ఉండదు కదండి, ఎలా చెప్పుకోగలరంటే ఆ బాధ రాకముందే ప్రార్థన చేయాలి. మనము అనారోగ్యం రాకుండా పిల్లల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఈ సమాజ మందిరం అధికారికి చాలా డబ్బులు ఉన్నాయి, కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు, స్వస్థపరచు ప్రభు అన్న. అవును, ఈరోజు నీకు ఉన్నతమైన స్థితి ఉండొచ్చు, కానీ ముందు యేసయ్య సన్నిధిలో నీ పిల్లలకు అనారోగ్యమును అనానుకూలం పరిస్థితులు రాక మునిపే ప్రార్థన చేయి నీ పిల్లల కొరకు. అప్పుడు వాళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి 7వ మాట చూసినప్పుడు ప్రణాళికలట. ఏంటివి? భవిష్యత్ ప్రణాళికలు. అంటే పిల్లోడు పుట్టాడు, వీడిని ఎలా పెంచాలి. నువ్వు దినదినము ప్రార్థన చేయి, దేవుడే నీకు బయలుపరుస్తాడు ఆ పెంపకం. ఇక్కడ సంసోను యొక్క తల్లి తండ్రి దేవుణ్ణి అడుగుతున్నారండి, మా పిల్లోడిని ఎలా పెంచాలి. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 8 నుండి 12 వచనాలు చదవండి. అవును, వచ్చి హల్లెలూయా.
సంసోను తల్లిదండ్రులు పిల్లడు పుట్టాను సంతోషించలే కదా, పుట్టిన తర్వాత ఏం చేస్తున్నారు? ఎలా పెంచాలో మాకు నేర్పించంటున్నారండి. అవును, ఈరోజు మన పిల్లల కొరకు మనం ఎటువంటి మంచి ప్రణాళికలు చేస్తాం కదా. నీ పిల్లోడు చదివినప్పుడు ప్రార్థన చేయి, ఆ చదువు వాడికి బాగా రావాలని. వాడు ఇంజనీర్ అవుతాడు, డాక్టర్ అవుతాడు, లేకపోతే పోలీస్ ఆఫీసర్ అవుతాడు, లేకపోతే ఒక గవర్నమెంట్ ఉద్యోగం, లేకపోతే ఒక వ్యాపారస్తుడు అవుతాడు. అది దేవుని ఆధీనంలో ఉంది. నువ్వు ప్లాన్లు గీయొద్దు, అవన్నీ దేవునికి అప్పగించు. నీకున్న ప్రతి ప్రణాళిక, నీ పిల్లల పట్ల ప్రతి ఆలోచనను దేవునికి అప్పగించు. ఎందుకంటే నేను ప్రకటిస్తున్న నా యేసయ్య ఆలోచనకర్త. నీకు మంచి ఆలోచననిచ్చి నీ పిల్లలు ఎలా పెంచాలో, నీ పిల్లలకు ఫ్యూచర్కి ఏదైతే అవసరం అనేది దేవుడు బయలుపరుస్తాడు. ఇక్కడ ఏముంది చూడండి, అక్కడ 8వ వచనం మరలా చదువుతున్నాను. అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబో ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దానిని మాకు నేర్పినట్లు దయచేయమని యెహోవాని వేడుకొనగా, దేవుడు మనోహ ప్రార్థన ఆలకించిన గనుక ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించిన. దేవునికి మహిమ కలుగునగాక. ఇక్కడ పొలం అనగా సంఘము. దేవుని సన్నిధికి వచ్చావు గనుక నీ పిల్లల కొరకు ఎలా ప్రార్థించాలో దేవుణ్ణి అడుగు, దేవుడు వింటాడు. రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో. రేపటి నుంచి 10th క్లాస్ ఎగ్జామ్స్. మా పిల్లకి ఫస్ట్ క్లాస్ రావాలని ఆశపడతారు చాలామంది. ఎలా వస్తుంది ఫస్ట్ క్లాసు? నువ్వు అనుకుంటే ఫస్ట్ క్లాస్ వచ్చేస్తుందా? రాదు. నీ పిల్లలు బాగా చదవాలి. నీ పిల్లలు బాగా చదవాలంటే మంచి ఆరోగ్యం ఉండాలి. మంచి ఆరోగ్యం ఉండాలంటే మనము తల్లిదండ్రులుగా పిల్లలకు మంచి పరిస్థితులు ఏర్పరచాలి, మంచి వాతావరణాన్ని ఇవ్వాలి. వాళ్ళు చదువుకునేటప్పుడు మనం క్రమంగా ఉండాలి, వారు స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు మనం క్రమంగా ఉండాలి. చక్కగా మంచి మంచి భోజనం పెట్టి చక్కగా చదువులు వాళ్ళకి ఎంకరేజింగ్ ఇవ్వాలి, మంచిదే. కానీ వారు ఏమై ఉన్నారో అది దేవుని చేతిలో ఉంది కనుక దేవుణ్ణి అడుగు, ప్రభా నా పిల్లలు చదువుతున్నారు కనుక ఈ చదువుని సాగించు, వారికి ఒక ఉన్నతమైన స్థితిని ఇవ్వు అంటే దేవుడు ఆటోమేటిక్గా పిల్లలకి జ్ఞానాన్ని ఇచ్చి ఆ చదువుల వారిని వాళ్ళే చదివించుకుంటారు. వాళ్ళే మంచి మంచి ఉన్నతమైన స్థితులకు వెళ్తూ ఉంటారు. మనం నిలబడితే వారు నిలబడరండి. నేను ప్రకటిస్తున్న నా యేసు ప్రభు నిలబడితే వాళ్ళు నిలబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. తల్లిదండ్రులుగా పిల్లలకు వేయవలసిన భవిష్యత్ ప్రణాళికలు ఏంటంటే వారికి మంచి వాతావరణం కల్పించండి, మంచి అనుకూలమైన పరిస్థితులు కల్పించండి. తల్లిదండ్రులైన వారు ఎదురుగా రణగొన ధ్వనులతోనూ కీచులాటలాడుకోవడము లేకపోతే ఇంకోటి అననుకూలం పరిస్థితి పిల్లలకి కల్పించకండి. కల్పిస్తే వారు దారి తప్పిపోతారు. మీ ప్రణాళికల ద్వారా వాళ్ళు జీవించలేరు. దేవునికి మహిమ కలుగును గాక. నీ కుమార్తె అయినా నీ కుమారుడైనా మంచి భవిష్యత్తు లీడ్ చేయాలంటే ముందు తల్లిదండ్రులు క్రమంగా ఉండాలి. తల్లిదండ్రులు వారి కొరకు ప్రార్థన చేయాలి. ఈ సంసోను తల్లిదండ్రులు అలాగే ప్రార్థన చేశారు. ఆ కుమారుడు పుట్టిన తర్వాత మా కుమారుని ఎలా పెంచాలో తెలియజేయండి. అవును, దేవుణ్ణి అడగండి, మీ పిల్లలు ఎలా పెంచాలో ఆయన నేర్పిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి 8వ మాట చూసినప్పుడు పిల్లలు ఏముండాలట? ఆత్మీయత ఉండాలి. ఆత్మీయత అనగా భక్తి, దేవునిలో ఉండాలి. మత్తయి సువార్త త్వరగా చదివేయండి. 20వ అధ్యాయము 20-21. అప్పుడు అవును చేసి హల్లెలూయా. నీ రాజ్యమందు అని ఇక్కడ తల్లి కోరుకుందంటే ఇద్దరు కుమారులు తీసుకుని వచ్చింది తల్లి. యేసు ప్రభు దగ్గరికి వచ్చి నాయన నా పిల్లలు ఆశీర్వదింపడాలి అన్నది. అయితే నువ్వేమనుకుంటున్నావు? ఒక డాక్టర్ ఒకటి ఇంజనీర్ అవ్వాలి అనలేదు. నీ రాజ్యంలోకి వెళ్ళాలి. దేవుని రాజ్యంలోకి నీ పిల్లలు ప్రవేశించాలంటే ఇక్కడ భక్తిగా పెరగాలి. ఇక్కడ భక్తిగా పెరిగితే నీ కుర్రోడు నీ కుమార్తె ఇంజనీర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఎందుకంటే వారు ఆత్మీయతలు ఉన్నారు కనుక, వారు భక్తులు ఉన్నారు కనుక. ముందే డాక్టర్ అవ్వాలి, యాక్టర్ అవ్వాలని కోరుకోకండి. భక్తిలో సాగాలి ప్రభా, ఆత్మీయంగా ఉండాలి ప్రభా. నా పిల్లలు చిన్నప్పటి నుంచి దైవ సన్నిధిలో వాడబడాలి ప్రభా. చిన్నప్పటి నుంచి సండే స్కూల్ ఉండాలి, చిన్నప్పటి నుంచే పాటలు పాడాలి,
చిన్నప్పటి నుంచి వాక్యం చెప్పాలి, వాక్యం చదవాలి. అలా పెంచండి పిల్లల్ని ఆత్మీయంగా పెంచండి. ఖచ్చితంగా మీరు అనుకునే గోల్ రీచ్ అవుతారు మీ పిల్లలు భక్తిగా, ఆత్మీయతగా. అక్కడ తల్లి తీసుకొచ్చి, ఇద్దరు కుమారులు తీసుకొచ్చి చెప్తుంది, ప్రభా నా పిల్లల్ని ఆశీర్వదించు అన్నది. అప్పుడు యేసుప్రభు అంటున్నారు, అయితే ఏం చేయాలి అని అడిగారు ఆయన. నీ రాజ్యంలో నా ఇద్దరు కుమారులు కుడి పక్కన ఒక ఆయన, ఎడం పక్క ఒక ఆయన ఉండాలన్నది. దేవుని రాజ్యంలో ప్రవేశించబడి ఆసామాసియా. దేవుని రాజ్యంలో నువ్వైనా నేనైనా ప్రవేశించాలని పరిశుద్ధత కావాలి. ఆ పరిశుద్ధత నీకు రావాలంటే నువ్వు ఆత్మీయంగా జీవించాలి. ఆత్మీయత అనగా దేవునికి లోబడి అపరిశుద్ధమైన అంటించుకోకుండా యథార్థంగా నిజాయితీగా జీవించడమే ఆత్మీయత. దేవుని భక్తిలో దేవుని సంధిలో వాడబడాలి, దేవుని కొరకు పాటలు పాడాలి, దేవుని కొరకు ప్రార్థన చేయాలి, దేవుని కొరకు పరిచర్య చేయాలి. దేవుని సంఘములో ఒక పాత్రగా ఉన్నప్పుడే ఆత్మీయత వస్తుంది. అప్పుడు నీ పిల్లలు ఆశీర్వదింపబడతారు, పరలోక రాజ్యంలోకి వెళ్తారని చెప్పాడు యేసయ్య ఆ తల్లికి. దేవునికి మహిమ కలుగును గాక. అలాగనే ఈరోజు నీ పిల్లలు ఆత్మీయంగా భక్తిలో ఉండాలంటే తల్లిదండ్రులుగా చేయవలసిన పని, ముందు వారికి పరిశుద్ధతలో ఉండడం నేర్పించండి, వారికి హృదయ శుద్ధి నేర్పించండి, వారు ఆత్మీయంగా ఉండడం నేర్పించండి. దాని కొరకు మీరు ప్రార్థన చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. 9వ మాట చూసినప్పుడు పిల్లలకు శుభం కలగాలని ప్రార్థించాలి తల్లిదండ్రులు. ఎందుకంటే మన పిల్లలు ఉదయలేసి స్కూల్స్కి, కాలేజెస్కి, ఉద్యోగాలకి అనేకమైన పనులకు వెళ్తున్నారు. మరి వాళ్ళు శుభంగా మళ్ళీ తిరిగి రావాలి కదా. శుభకరముగా, దీవెనకరముగా, ఆశీర్వాదకరంగా నీ పిల్లలు మరలా నీ గృహానికి చేరాలంటే, నీతో చక్కగా ఆనందంగా ఉండాలంటే తల్లిగా తండ్రిగా నీవేం చేయాలి? నా పిల్లలకి శుభము దయచేయని ప్రభువుని ప్రార్థించాలి. ఎజ్రా గ్రంథము 8:21 చదవండి. ఎజ్రా గ్రంథము 8:21. అప్పుడు దేవుని సన్నిధి దుఃఖపరుచుకొని మాకును చాలండి. అవాహ నది దగ్గర ఉపవాసం ఉండి ప్రకటించిన దేవునికి మహిమ కలుగును గాక. ఎజ్రా గ్రంథము 8:21 రాయబడిన మాట ఏంటంటే, మాకును మా చిన్న పిల్లలకును శుభము కలగాలి. అంటే నీ పిల్లల కొరకు నువ్వేం చేయాలి? ఉపవాసములు ప్రార్థన చేయమంటున్నాడు దేవుడు. వారికి శుభం కలగాలంటే నువ్వు ఉపవాసం కలిగి ప్రార్థన చేయి. వారికి శుభం కలగండి, శుభప్రదమైన జీవితం రావాలంటే ఉపవాసం కలిగి ప్రార్థన చేయి. నీ పిల్లల కొరకు అడుగుతున్నాడు భక్తుడైన ఎజ్రా. ప్రభా మాకును మా చిన్నపిల్లలకును శుభప్రయాణం జరగాలంటే, మా ఆస్తులు సేఫ్టీగా ఉండాలంటే, మేము సుఖంగా ఉండాలని ఏం చేయాలంటే దేవుడు అంటాడు ఉపవాసం ప్రార్థన చేయండి. చేయాలి. నీ పిల్లలకు శుభం కలగాలంటే తల్లిగా తండ్రిగా నువ్వు కొన్ని విడిచిపెట్టేసుకోవాలి. ఇంకా పాత రోజులాగే బ్రతుకుతానంటే కుదరదు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ పిల్లల కొరకు నీవు తగ్గించుకో. నీ పిల్లల కొరకు నువ్వు మారు. నీ పిల్లల కొరకు నీకు మారు మనసు కలిగించు. నీకు మారు మనసు కలిగితే నీ పిల్లలకు మారు మనసు కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. నీకు మారు మనసు అయితే నీ పిల్లలకి మారు మనసు ఉండదు. హల్లెలూయా. కనుక పిల్లలు శుభము కొరకు, పిల్లలకు శుభం జరగాలని తల్లిదండ్రులుగా ప్రార్థించాలి. చివరికి ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. దేవునికి ప్రియ సహోదరి సహోదరు, పిల్లలకు ఈ 9 రావాలంటే, ఈ 9 ఏమంటారు? ఆశీర్వాదాలు. 9 ఆశీర్వాదాలు. అసలు పిల్లలు ఏం చేయాలి? పిల్లలకు తల్లిదండ్రులు ఏం చేయాలి? లాస్ట్లో చెప్తున్నాను. మార్కు సువార్త 10వ అధ్యాయము 13 నుండి 16 చదవండి. గద్దించిరి, కోపపడి హల్లెలూయా. చాలండి, మిగతాది మీరు తర్వాత చదువుకోండి. దేవునికి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని సన్నిధికి తీసుకుని వస్తే ఎటువంటి ఆశీర్వాదం ఉంటుందో తెలుసా పిల్లలకి? ఇప్పుడు ఈ మాటలో చెప్పింది ఏంటంటే, దేవుని సన్నిధికి పిల్లలు తోడుకుని రండి. చిన్నపిల్ల ఆటంకపరచొద్దు. ఇక్కడ ఆశీర్వాదం ఉంది. ప్రతి ఆదివారం నీ పిల్ల దేవుని సన్నిధిలో ఉండాలి. ఎందుకో తెలుసా? వచ్చినంటే దేవుడు కౌగిలించుకుంటాడట మీ పిల్లల్ని. అక్కడ రాయబడిన చూడు, కింద చదువుతున్నాను. వారిని ఆటంకపరచుకుడి,
దేవుని రాజు ఎలాంటి వాడిదే? చిన్న బిడ్డలు వలె దేవుని రాజు అంగీకరింపనివాడు, అందులో ఎంత మాత్రం ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెబుతున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించిన దేవునికి మహిమ కలుగును గాక. నీ పిల్లల ఆశీర్వాదం నువ్వే దూరం చేసేస్తావా? దేవుని మందిరాన్ని తీసుకురాకుండా. పిల్లలు వచ్చినట్టే ఎక్కడ తీసుకురాబడి? దేవుని మందిరాన్ని తీసుకురా నీ పిల్లల్ని. కూర్చోబెడి దేవుని మందిరంలో నీ పిల్లల్ని. ఇక్కడ ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయండి? 1, ఎత్తి కౌగిలించుకుంటాడట యేసయ్య నీ పిల్లల్ని. 2, వారి మీద చేతులు ఉంచుతాడట. 3, హల్లెలూయా. మరి ఇంతకన్నా నీ పిల్లలకి ఏం కావాలి? తల్లిగా తండ్రిగా నీ పిల్లలకి ఇంకేం ఇవ్వగలవు? యేసయ్య ఎత్తుకుంటాడట, యేసయ్య చేతులు ఉంచుతాడట, యేసయ్య కౌగిలించుకుంటాడట, యేసయ్య ఆశీర్వదిస్తాడట. హల్లెలూయా. ఎంతకన్నా తల్లిదండ్రులుగా మన పిల్లలకి ఏమైనా క్షేమం కలిగించగలమా? దేవుడే ఎత్తుకుంటానంటున్నాడు. సన్నిధికి తోడుకున్నారండి ఆ నాటక పరిశుద్ధాలనే. నా సన్నిధికి నీ పిల్లలు తోడుకున్నరా, నేను వాళ్ళని ఎత్తుకుంటాను, నేను వారిని కౌగిలించుకుంటాను, నేను వారి మీద నా చేతులు ఉంచుతాను, నేను వారిని ఆశీర్వదిస్తాను. దేవునికి మహిమ కలుగునుగా. ఇది ప్రతి తల్లి ప్రతి తండ్రి గమనించవలసిన విషయము. నీకెన్ని పనులున్న ఆదివారం సండే స్కూల్లో పెట్టే పిల్లల్ని దేవుడు ఎత్తుకుంటాడు. సండే స్కూల్కి తీసుకురా, దేవుడు కౌగిలించుకుంటాడు. సండే స్కూల్లో పెట్టు, దేవుడు చేతులు ఉంచుతాడు. సండే స్కూల్లో కూర్చోబెట్టు, దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. తల్లిదండ్రులైన వారు అట్టి క్రమశిక్షణ నేర్పించినప్పుడు ఈ 9 ఆశీర్వాదాలు మీ బిడ్డలకు వస్తాయి. 1, నిర్దోషమైన హృదయం వస్తుంది. దేవుడు చేతులు ఉంచితే, దేవుడు కౌగిలించుకుంటే, దేవుడు ఆశీర్వదిస్తే, దేవుడు ఎత్తుకుంటే. 1 నెంబర్ 1 ఆశీర్వాదం నిర్దోషమైన హృదయము. నెంబర్ 2 ఆశీర్వాదము దేవుని దూషించే వారిగా ఉండరు. నెంబర్ 3 ఆశీర్వాదం స్థిరమైన మనసు కలుగుతుంది, దుష్టుల్ని తప్పింపబడతారు. నెంబర్ 4 ఆశీర్వాదము వారు మంచి బ్రతుకుతారు. నెంబర్ 5 ఆశీర్వాదము విడుదలలు కలుగుతాయి. నెంబర్ 6 ఆశీర్వాదము మంచి ఆరోగ్యం కలిగి ఉంటారు. నెంబర్ 7 ఆశీర్వాదం మంచి భవిష్యత్ ప్రణాళికలు, మంచి ఫ్యూచర్ లీడ్ చేస్తారు. నెంబర్ 8 ఆశీర్వాదము ఆత్మీయత కలిగి ఉంటారు. నెంబర్ 9 ఆశీర్వాదము శుభమైన జీవితము, శుభప్రదమైన జీవితం జీవిస్తారు. కనుక ప్రతి ఒక్కరూ పిల్లల కొరకు తల్లిదండ్రులైన వారు ప్రార్థించండి. మీకున్న ప్రతి అలవాటుని విడిచిపెట్టేయండి. మీ పిల్లల కొరకు విడిచిపెట్టరా? ఇంకా మీ పిల్లలకు మీరే బ్రతికేస్తారా? మీరే ఎంజాయ్ చేస్తారా? మీకు మారు మనసులు ఉండవా? మీకు పాపక్షమాపణలు ఉండవా? మీ పిల్లల కొరకు మీ ప్రాణాలు పెట్టరా? మరి మన కొరకు, మన పిల్లల కొరకు యేసయ్య ప్రాణమే పెట్టేశాడు కదా. మరి మన పిల్లల కొరకు మనం ప్రాణం పెట్టాలంటే ఆస్తులు అంతస్తులు సమకూర్చడం కాదు, కానీ ముందు మారు మనసు కలిగి జీవించు. నీ పిల్లలకు శుభప్రదమైన జీవితం వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన మాటలు దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడైన మా యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు, నీ సుందరమైన నామానికి లెక్కలు వందనాలు. ఈ పునరుద్ధానములను విశ్రాంతిని ప్రవేశపెట్టి శ్రేష్టమైన మాటలు మాతో మాట్లాడారు. తల్లిదండ్రులైన వారు పిల్లలు పట్ల ఏ విధంగా ప్రార్థించాలండి నాయన? 9 ఆశీర్వాదాలు మాకు చూపించావు. మరి 10 ఆశీర్వాదం నీ సన్నిధిలోని పిల్లలు ఉండాలంటున్నావు. అవును ప్రభా, నీ సన్నిధిలోని పిల్లలు తోడుకొని వస్తే నాయన నువ్వు కౌగిలించుకుంటానంటున్నావు, ఎత్తుకుంటానంటున్నావు, నాయన చేతులు ఉంచుతానంటున్నావు, ఆశీర్వదిస్తానంటున్నావు. ఈ ఆశీర్వాదాలు రావు. తల్లిదండ్రులు అయిన వారికి మారు మనసు ఉండాలి, పాప క్షమాపణ ఉండి పిల్లల కొరకు ప్రార్థించే తల్లిగా తండ్రిగా ఉండాలని నువ్వు మాట్లాడిన ప్రతి మాటను మేము విడిచిపెట్టకుండా హృదయమని పలక మీద స్పష్టంగా రాసుకొని నెమరు వేసుకొని సహాయం దయచేయండి. మొండల కచ్చిలలో, రాతి నేలలో త్రోపక్కన పడకుండా సారవంతం నేలపడి బలముగా నరుకుని ఫలభరితంగా ఫలించడం సహాయమును దయచేసి మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకుంటాం. మా ప్రియరక్షకుడు ప్రాణేశుడు నైనా నదుడు యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. దేవునికి ప్రియ సహోదరుడా, మరి శాఖ పరిచయం